వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా ఎంతటి వారికైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయన నైజం. అది అధికార పార్టీ అయినా లేక సొంత పార్టీ అయినా సరే తన మనసులో ఏముందో దాన్ని బహిరంగంగా కుండ బద్దలు కొట్టడం ఆయన శైలి. అందుకే ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనను ఎన్నోసార్లు నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారు. గతంలో ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించి తన మార్కు చూపించారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ముఖ్య నేత ఎందుకో తీవ్రమైన సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఆయన ఒక మీడియా సమావేశం పెడితే చాలు వినాలని చూడాలని ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. మరి ఇంతకీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఓ రేంజ్ ఇమేజ్ ఉన్న ఆ సీనియర్ నేతకి ఏమైంది? ఆయన ఎందుకు ఇంతగా సైలెంట్ అయ్యారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే అందులో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం కొవ్వూరు అని చెప్పక తప్పదు. డెల్టా ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడూ చాలా హాట్ టాపిక్గా సాగుతూ ఉంటుంది. ఇక్కడ దాదాపు 40 సంవత్సరాల నుంచి గెలిచిన ఓడిన కొవ్వూరు నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉన్న ఏకైక నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన కేవలం ఎమ్మెల్యేగా పలుమార్లు గెలవటమే కాకుండా మంత్రిగా కూడా విధులు నిర్వహించి జిల్లాపై పట్టు సాధించారు. జిల్లా రాజకీయాల్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబం అంటే ఒక విలక్షణమైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే అరుదైన సత్తా ఉన్న నాయకుడు ఆయన. మరి అలాంటి బలమైన జనాకర్షణ ఉన్న ప్రజా నాయకుడు ఇటీవల కాలంలో ఎందుకో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మరి ఆ సైలెంట్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో అర్థం కాక అటు వైసీపీ ముఖ్య నాయకులు ఇటు అధికార కూటమి నాయకులు సైతం తీవ్రంగా ఆలోచనలో పడ్డారట. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఏమాత్రం మొహమాటం లేకుండా సూటిగా మీడియా ముందు మాట్లాడటం ఆయన అలవాటు. ఆయనలోని ఆ ముక్కుసూటితనమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయనపై ఎంతో అభిమానం పెరిగేలా చేసింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అధికార కూటమి పైన గట్టిగా విరుచుకుపడే ముఖ్యమైన నాయకుల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే రెండో వ్యక్తిగా ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రభుత్వ వ్యతిరేక స్వరానికి పదును పెడుతున్నారు. ఇక అధికార పక్షం తప్పులను ఎండగట్టడంలో మూడో అతి ముఖ్యమైన నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే. మరి ఓవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇంకోవైపు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధికార పార్టీపై నిప్పులు చెరుగుతుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు మౌనముద్ర దాల్చారో ఎవరికీ అర్థం కావటం లేదట. కొవ్వూరు నియోజకవర్గంలో ఎంతో బలమైన క్యాడర్ ఉన్న సీనియర్ నాయకుడిగా సుదీర్ఘ ఘన చరిత్ర ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి సైలెంట్ వెనుక అసలు ఏ వ్యూహం దాగుందా అని రాజకీయ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ప్రసన్నకుమార్ రెడ్డి మొదటి నుంచి కూడా నమ్మకమైన బంటుగా నిలబడ్డారు. పైన 100 మంది నాయకులు చుట్టూ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రసన్నకుమార్ రెడ్డిని పిలిచి చనువుగా మాట్లాడటం అందరూ చూసిందే. మరి అలాంటి అగ్రనేత ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఎవరికీ బోధపడటం లేదు. గత సాధారణ ఎన్నికల సమయంలో వైసీపీ, బీజేపీ కలిసి పోటీ చేసి ఉంటే బాగుండేదనే చర్చ అంతటా నడిచింది. ఆ సమయంలో అందరూ గుసగుసలాడుకుంటుంటే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ డైరెక్టుగా ఆ విషయాన్ని జగన్కే చెప్పటం విశేషం. అంతటి రాజకీయ ధైర్యం ఉన్న నాయకుడిగా తానేం చెప్పాలనుకున్నా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన ఒక్కడికే చెల్లింది. అందుకే జగన్కు కూడా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానంతో పాటు గౌరవం కూడా ఉండేది. మరి అలాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ ఇటీవల కాలంలో కనీసం మీడియా సమావేశాలు కూడా నిర్వహించకపోవటం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. దానికి తోడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయనను కలవకపోవటం హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలు జిల్లాలోని వైసీపీ శ్రేణులతో పాటు సాధారణ కార్యకర్తల్లో కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయట. జిల్లా రాజకీయ చరిత్రలో నల్లపరెడ్డి కుటుంబం అంటే ఒక ప్రత్యేకమైన శకం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి కూడా జిల్లాలో అద్భుతమైన ప్రజాదరణ ఉన్న రాజకీయ నాయకుడిగా, మంత్రిగా సుపరిచితులే. అలాంటి గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి కూడా అదే రీతిలో, అదే స్టైల్లో ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ముందుకు పోవటం చూశాం. ప్రత్యర్థులు ఎంతటి బలమైన వ్యక్తులు అయినప్పటికీ ఏమాత్రం అదరక బెదరక తాను ఏమి చెప్పాలో సూటిగా బాణాలు విసిరే నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి. మరి అలాంటి సింహం లాంటి నాయకుడు ఇటీవల కాలంలో ఎందుకు ఇంతలా సైలెంట్ అయ్యాడో అని జిల్లా ప్రజలు ఆలోచిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వైసీపీ ఉనికిని చాటడానికి, పార్టీని ఓ రేంజ్లో ముందుకు తీసుకుపోవటానికి కాకాని గోవర్ధన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయనకు తోడుగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో అధికార పార్టీ తప్పులపై తూటాలు పేలుస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. అయితే మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాత్రం తమ వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిపోవడంతో పార్టీ డీలా పడింది. ఇలాంటి విపత్కర తరుణంలో జిల్లాలో ప్రత్యర్థులపై ఘాటుగా విమర్శలు చేయగల ఏకైక సమర్థుడైన వ్యక్తి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రమే. ఆయన ఇలాగే సైలెంట్గా ఉండకుండా మైదానంలోకి దిగి కాకాని గోవర్ధన్ రెడ్డికి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి తోడుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ముగ్గురు నేతలు గనుక చేతులు కలిపితే నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ మళ్లీ రేసుగుర్రంలాగా పరుగులు పెట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలోని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని బలంగా కోరుకుంటున్నారు. మరి ఇకరైనా ప్రసన్నకుమార్ రెడ్డి తన అలకను పక్కన పెట్టి వెంటనే కార్యకర్తలకు మరియు ప్రజలకు అందుబాటులోకి రావాలని అందరూ ఆశిస్తున్నారు. మళ్లీ ఎప్పటిలాగే ప్రత్యర్థులపై తన వాగ్దాటితో నిప్పులు చెరుగుతూ కుదేలైన పార్టీని రేసుగుర్రంలాగా పరిగెత్తించారని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.